హలో! వెల్కమ్ టు కావేరి కిచెన్. నేను ఇవాళ మన హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. గ్రీన్ చికెన్‌కి కావాల్సినవి అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు పెరుగు, నెయ్యి, మసాలా పౌడర్స్, ఇంకా పచ్చిమిర్చి, మసాలా దినుసులు, ఒక కట్ట కొత్తిమీర, పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేస్తున్నా, ఎందుకంటే గ్రీన్ చికెన్ కర్రీలో రెడ్ కారం అనేది వేయట్లేదు. పేస్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకొని మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకుందాం. చూసారా, ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. ఇప్పుడైతే చికెన్ అయితే వేద్దాం. చికెన్ వేసి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కూరకి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారా, ఆయిల్ సెపరేట్ అయింది, చికెన్ కూడా కుక్ అయింది బాగా. ఇప్పుడు ఒక నిమిషం కలుపుకొని పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ అయితే వేసేద్దాం. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. పుల్లటి కమ్మటి పెరుగు యాడ్ చేస్తే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తాన్ని కలుపుకొని హై టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేద్దాం. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయినాయి. చూసారా, గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే జల్లుకుందాం. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ప్లేటు. వాసన అయితే అదిరిపోతుంది, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది, ఇంకా నెయ్యి వాసన చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ముద్ద మీకే, నా సబ్స్క్రైబర్స్కి. మీ తర్వాత నేను తింటాను. టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి, అంత బాగా వచ్చింది కర్రీ అయితే. ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయినాయి. సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. నా సోను బేటకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, బాయ్.